హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోష్నాని పెళ్లి చూపులు చూసుకోవడానికి గౌతమ్ వాళ్ళు జోష్న వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పెళ్లి కొడుకు ఏంటి ఇంత లేట్ అయ్యింది అని చెప్పేసి అడుగుతారు. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ నేను గుడికి వెళ్ళి వచ్చాను, అందుకే కాస్త లేట్ అయ్యింది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న వాళ్ళ గ్రాని ఏంటి గుడికి వెళ్ళి వచ్చావు, ఇలాంటి రోజుల్లో కూడా నీలాంటి అబ్బాయి ఉన్నది అంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది మాకు జోష్నని మీకు ఇవ్వడానికి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళు అయితే అమ్మాయిని తీసుకొని రండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న సుమిత అయితే జోష్నని తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ అయితే ఏంటి ఇది ఇంత అందంగా ఉంది, ఇలాంటి అమ్మాయిని ఎప్పుడూ చూడలేదే అని చెప్పేసి అనుకుంటూ జోష్న వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న జోష్నని సుమిత్ర పైనుండి కిందకి తీసుకొని రావడం చూసి అక్కడున్న గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇలాంటి అమ్మాయినే కదా నేను ఇన్నాళ్ళు కోరుకునేది, ఇంత మంచి అమ్మాయిని నేను ఇంత కోసం వెయిట్ చేశానే కదా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతలో అక్కడున్న దశరథ్ అమ్మ జోష్న ఇలా వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే చాలా సిగ్గుపడుతూ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి కూర్చొని ఉంటుంది. అందంగా ఉందో తను అని చెప్పేసి అనుకుంటూ గౌతమ్ అలా అక్కడున్న జోష్నని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్న మాత్రం అమ్మాయి ఫోటోలో కన్నా బయటనే చాలా బాగుంది కదా, ఎంత అందంగా ఉందో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న సిగ్గుపడుతూ తన మొహానికి కిందకు దించేసుకొని ఉంటుంది. నాకు కూడా చాలా బాగా నచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. మరి ఇంకేంటి, మీరిద్దరికిద్దరు నచ్చని ముహూర్తాలు పెట్టేయడం.